ఆత్మ ఫలం ఫలించడం అంటే క్రీస్తు సారూప్యతలోకి మారడం. క్రీస్తు సారూప్యతలోకి మారడం అంటే క్రైస్తవులుగా పరిణతి చెందడం. క్రీస్తును పాటించేవాడే క్రైస్తవుడు. వాక్యం ఆత్మఫలాన్ని తీసుకొస్తుంది. అంటే మరో రకంగా చెప్పాలంటే క్రీస్తు సారూప్యతలోకి నిన్ను మలుస్తుంది, మారుస్తుంది. వాక్యాన్ని చదవడం మొదలెట్టినప్పుడు క్రీస్తు ఎవరో తెలుసుకుంటాను. ఎందుకంటే వాక్యమే క్రీస్తును క్రీస్తుగా ఉన్నదున్నట్టుగా మనకు పరిచయం చేస్తుంది. వాక్యాన్ని నేను జీర్ణించుకొని పాటించడం మొదలెట్టాక క్రీస్తును కేవలము ఆయన గురించి తెలుసుకోను, ఆయననే తెలుసుకుంటాను. ఆయనతో మమేకమవుతాను, ఆయనలాగా మారుతాను. క్రీస్తులాగా నన్ను మార్చడానికి ఏకైక శక్తి కలిగిన సాధనం వాక్యం. ఆత్మదేవుడు నిన్ను క్రీస్తు స్వరూపంలో చెక్కేటప్పుడు ఆయన వాక్యానికి అతీతంగా నిన్ను చెక్కడు.